ఈరోజు మనం ఎగ్ టిక్కా మసాలా చేసుకుందాం. ఈ ఎగ్ టిక్కా మసాలా రోటీలోకి, చపాతీలోకి, పరోటా ఇంకా బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. లంచ్లోకి ఏం చేయాలి, డిన్నర్లోకి ఏం చేయాలనే కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు ఈ కూరని ట్రై చేయండి. పక్కాగా మీకు నచ్చి తీరుతుంది. టైం కూడా 15 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. స్మోకీ ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. అన్నిటికంటే ముందు 6 గుడ్లు బాయిల్ చేసుకొని సన్నగా రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. దీనిలోకి ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. మీడియం సైజ్ టమాటాలు 2, పచ్చిమిర్చి 4, 10 జీడిపప్పు, గుప్పెడు కొత్తిమీర. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ చేయాలి. కారం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి 2 వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఉంచుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 కప్పు ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర 1 టీ స్పూన్ వేసి చిటపట్లాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. 4 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు డ్రై మసాలా చూద్దాం. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, ధనియాల పౌడర్ 1 టీ స్పూను, మిరియాల పౌడర్ 1/2 టీ స్పూను, సాల్ట్ 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, కారం 1/2 టీ స్పూను, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూను. ఈలోపు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యాయి. ఈ డ్రై మసాలాలన్నీ ఈ ఉల్లిపాయలు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇందులో 4 స్పూన్లు నీళ్లు కలుపుకుందాం. అప్పుడు ఈ మసాలాలు మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి. దీంతో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 స్పూన్ వరకు వేయాలి. గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టి పచ్చివాసన పోయేదాకా 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. రెడీ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ వేసి అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుతూ నూనె పైకి తేలేదాకా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక 4 స్పూన్లు పెరుగు వేసి మళ్ళీ ఫ్రై చేయాలి. పర్ఫెక్ట్ టిక్కా గ్రేవీ రెడీ అవ్వాలంటే ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాల్సిందే. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వాటర్ పోసి బాగా కలపాలి. గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక ఉడుకు రానిచ్చి ఇందులో 1 స్పూన్ కసూరి మేతి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేయాలి. కట్ చేసిన బాయిల్డ్ ఎగ్స్ ఇందులో వేయాలి. ఇంకా వీటిని ఎక్కువ కలపకూడదు, లేదంటే ఎల్లో గుజ్జైపోతుంది. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కలిపి మూత పెట్టి గ్యాస్ ఫ్లేమ్ని లోలో పెట్టి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర వేసి కలిపి దించేస్తే కూర సర్వింగ్కి రెడీ. టిక్కా ఫ్లేవర్ రావడానికి ఇందులో చిన్న గిన్నె పెట్టి కాల్చిన బొగ్గు ముక్క వేసి దానిపైన నెయ్యి వేసి మూత పెట్టాలి. 4 నిమిషాల తర్వాత దీన్ని తీసేయాలి. ఇందులో మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ